ప్రోడక్ట్ అండి. సో మరి ఇది ఎందుకు తీసుకోవాలి అని అంటే మన బాడీకి ఒక 60 మినరల్స్ 100% అవసరం అండి. సో ప్రతి మానవ శరీరానికి అందరికీ కూడా ఒక 60 రకాలైనటువంటి మినరల్స్ అన్ని కూడా అవసరం అండి. సో మనం తీసుకునేటువంటి ఫుడ్ లో ఓన్లీ 18 అంటే 18 రకాలైనటువంటి మినరల్స్ మనకు అందడం అనేది జరుగుతుందండి. సో బట్ మన సిఎండి డ్రాప్స్ లో ప్రైమ్ కేటగిరీ సంబంధించిన సిఎండి డ్రాప్స్ లో 84 రకాలైనటువంటి మినరల్స్ అనేవి మనకు అందడం అనేది జరుగుతుందండి. సో ఇది తీసుకోవడం వల్ల మన మినరల్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం నడవడానికైనా మాట్లాడడానికైనా, సో ఇప్పుడు నేను మాట్లాడడానికైనా కూడా మనకు మినరల్ అనేవి 100% అవసరం అండి. కాబట్టి నడవడానికైనా మాట్లాడడానికైనా పడుకోవడానికైనా ఇంకా రకరకాలైనటువంటి అన్నిటి వాటికి కూడా మినరల్స్ అనేవి కంపల్సరీ అవసరం. కాబట్టి సో మనం తీసుకునే ఫుడ్ లో 18 రకాలైనటువంటి మినరల్స్ అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి సో మిగతాయి మనము పర్చేజ్ చేయాలని అంటే చాలా కాస్ట్లీ అయినటువంటి ఫుడ్ తీసుకోవాలండి. సో అలాంటప్పుడు మన స్థితిగతులు, మన ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలించవు. కాబట్టి సో అందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రైమ్ కేటగిరీ సంబంధించి మనకు అద్భుతమైన ప్రొడక్ట్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో మన శరీరంలో నిజంగా క్యాన్సర్ కారకాలు కూడా చాలా వరకు ఉంటాయండి. అందరి శరీరంలో క్యాన్సర్ కారకాలు ఉంటాయండి. వాటిని కూడా రిమూవ్ చేయడానికి ఈ యొక్క సిఎండి డ్రాప్స్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా 1 లీటర్ వాటర్ బాటిల్స్ లో, సో ప్లాస్టిక్ బాటిల్ లో తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, సో స్టీల్ వాటిలలో తీసుకుంటే ఈ యొక్క డ్రాప్స్ అనేవి వాటికి అబ్జర్వ్మెంట్ అవుతాయండి. కాబట్టి ప్లాస్టిక్ దాంట్లో తీసుకోవడానికి కారణం సో ఇది అండి. సో దీంట్లో 7 డ్రాప్స్ అండి, 5 to 7 డ్రాప్స్ మనం తీసుకోవడం వల్ల మనకు మిగిలినటువంటి మినరల్స్ అనేవి మనకు అందడం అనేది జరుగుతుందండి. సో దీంతో పాటు నేను డైలీ ఎర్లీ మార్నింగ్ నోని అండి, సో మీ అందరికీ అవుపిస్తుంది అనుకుంటున్నాను. ఇది నోని క్యాప్సిల్ అని చెప్పొచ్చు అండి. సో ఇది కూడా మన వెస్టేలో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. సో మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలను రిమూవ్ చేయడానికి, సో కణాలను ఉత్తేజపరిచి వెడల్పు చేయడానికి ఈ యొక్క నోని క్యాప్సిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఇది షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ అండి, సో ఒక అని కాదు, నెంబర్ ఆఫ్ దానికి మనకు ఈ యొక్క నోని అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో గ్రేట్ సైంటిస్ట్ అయినటువంటి అబ్దుల్ కలాం కూడా సో ఒక మంచి క్యాప్షన్ మనకు చెప్పడం అనేది జరిగింది. సో నోని అని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని మనకు చెప్పడం అనేది జరిగిందండి. సో దీన్ని డైలీ మార్నింగ్ అండి, ఈవినింగ్ ఏమో డిన్నర్ అంటే తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ దీన్ని తీసుకుంటే మనకు మంచి రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుందండి. సో వీక్లీ 5 times తీసుకుంటే 2 times 2 days అంటే 5 days తీసుకొని మనము మిగిలిన 2 days మనము వేసుకోకుండా ఉంటే మన అబ్జర్వ్మెంట్ చాలా బాగా జరుగుతుందండి. సో ఇలా ఉంటుంది నోని క్యాప్సిల్. సో థ్యాంక్ యూ లీడర్స్, వన్స్ అగైన్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో మార్నింగ్ టిహెచ్ఎస్ జూమ్ సెషన్ లోకి అందరికి కూడా స్వాగతం అండి. సో మై సెల్ఫ్ కళ్యాణ్ అండి, సో కళ్యాణ్ సుప్రియ. నేను వచ్చేసి బిఫోర్ ఎంసీఏ బీపీడీ కంప్లీట్ చేశానండి. సో స్టడీస్ అంటే చదువుకునే రోజుల నుండి ఏదో ఒక వర్క్ మా పేరెంట్స్ కు సపోర్ట్ గా, సో మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి కష్టపడే వాళ్ళండి. సో వారికి వాళ్ళ పేరెంట్స్ లేరు. సో వాళ్ళ చిన్నప్పటి నుండి మా పేరెంట్ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. సో తను చేస్తున్నప్పుడు నా ఆటోమేటిక్ గా ఇంట్లో నేను కూడా తనకు హెల్ప్ చేసుకుంటూ స్టడీస్ అనేది చదువుకుంటూ వెళ్ళిపోయేది. అలాంటప్పుడే నాకు చాలా రకాలైనటువంటి బిజినెస్ మీద కొంచెం వరకు ఐడియా అనేది ఉండదండి. సో క్యాంటరింగ్స్ మీద, హోటల్స్ మీద, అలాగే వేరే కిరాణా షాప్స్ ల మీద కొంచెం వరకు ఐడియా ఉండేదండి. సో అలా నేను స్టడీస్ చేసుకుంటూనే ఫైనాన్స్ కూడా నడిపేదండి. సో ఫైనాన్స్ నడుపుకుంటూ ఎంసీఏ చేసేటప్పుడు నాకు మ్యారేజ్ కావడం అనేది జరిగింది ఫైనల్ ఇయర్ లో. సో నేను ఫైనాన్స్ ఆల్రెడీ నడుపుతున్నా కాబట్టి సో జాబ్ సైడ్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయేదండి. ఎందుకంటే నా దగ్గరనే డైలీ చాలా వరకు అమౌంట్ అనేది ఉండడం అనేది జరిగింది. అలాంటప్పుడు ఒకరి కింద వర్క్ చేయాలన్న ఉద్దేశం అయితే లేకపోయేది. సో సాఫీగా జరిగిపోతున్న జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని చావు అంటే మాకు ఎప్పుడు కూడా మా ఇంట్లో చావు అనేది తెలియదు. అలాంటిది మా బ్రదర్ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం, మా
పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం, అలా వెంట వెంటనే చావులు అనేవి మా యొక్క స్థితిగతులను మొత్తానికి తలకిందులు చేయడం అనేది జరిగిందండి. సో వెంటనే మేము బయటికి రావడము, ఏంటి జరుగుతుందన్న చూసుకునే లోపే సో మొత్తానికి తలకిందులైంది ఆర్థిక పరిస్థితులు. సో తప్పదు, వేరే జాబ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి అన్న పరిస్థితులకు రావడం వల్ల వెంటనే జాబ్ సైడ్ సర్చింగ్ లో గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు, ఒక గవర్నమెంట్ సెక్టార్ లో టిఎస్ ఎంపీడీసీఎల్ అని చెప్పేసి సో నార్త్ పవర్ డిస్ట్రిబ్యూటర్ దాంట్లో నాకు జాబ్ అనేది రావడం జరిగింది. సో దాంట్లోనే నేను జాబ్ చేసుకుంటూ సో వెస్టేజ్ నాకు పరిచయం చేసింది. సో నాతో చదువుకున్నటువంటి పర్సన్, సో నాకు వెస్టేజ్ పరిచయం చేయడం అనేది జరిగింది. బిఫోర్ వెస్టేజ్ కూడా నాకు తెలుసు, బట్ నేను బిలీవ్ చేయలేదు. అంత ముందు ఒక పెట్టుబడి పెట్టేటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మోసపోవడం వల్ల వెస్టేజ్ వచ్చినప్పుడు బిలీవ్ చేయలేదు. మళ్ళీ తిరిగి నాకు నా ఫ్రెండ్ ద్వారా రావడం అనేది జరిగిందండి. సో తను ఏమన్నాడంటే, తను కూడా నాకు ఇది పరిచయం చేసేటప్పుడు నేను ఒకటే ఒక మాట చెప్పాను, సార్ నచ్చేది సార్ నాకు ఇవన్నీ కూడా. సో జాబ్ చేసుకుంటున్నాను, మా మిస్సెస్ కు కిరాణా షాప్ పెట్టించాను కాబట్టి ఇదే నాకు టైం సరిపోతలేదు, ఇంకా వేరేది నేను చేయదలుచుకోలేదు అని అంటే, సో ఒకసారి వెళ్ళి విను కళ్యాణ్, విన్న తర్వాత చేయకపోండి ఇష్టం అని అంటే, సరే ఇంతలా చెప్తున్నాడు కదా వింటే తప్పేమున్నది అని చెప్పేసి పోయి విని వరంగల్ స్టోర్ లో వినేసి సో వెంటనే ఐడి చేసుకుని వాట్ ఈస్ వాట్ అని నెక్స్ట్ తెలుసుకుంటూ సో ఇప్పుడు ఒక లెవెల్లో ఉండడం అనేది జరిగిందండి. సో ఇదే అండి నా టెస్ట్ మోనీ. సో వెంటనే మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. సో వై వెస్టేజ్, మరి వెస్టేజ్ ఎందుకు టేకప్ చేయాలి అన్న దాని గురించి నేను చెప్తున్నానండి. సో బయట మనం చేసే వర్క్ కు, మనం చేసే పనికి మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఇలా ఉంటుంది, మరి వెస్టేజ్ తీసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి నేను టాపిక్ తీసుకోవడం అనేది జరిగిందండి. సో ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తా సార్. ఓకే సార్, వస్తాం సార్. సో వెల్కమ్ లీడర్స్ అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిహెచ్ఎస్ మార్నింగ్ జూమ్ సెషన్ లోకి అందరికీ కూడా వెల్కమ్ అండి. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వై వెస్టేజ్ అండి, హౌ టు చూస్ ద రైట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో మరి వెస్టేజ్ ఎందుకు చూస్ చేసుకోవాలన్న దాని గురించి నేను తీసుకోవడం అనేది జరిగిందండి. సో లీడర్స్ మనం ఎందుకు, మరి చాలా నెట్వర్క్ మార్కెటింగ్స్ ఉన్నాయి కదా, మరి వెస్టేజ్ ఎందుకు టేకప్ చేయాలన్న దాని గురించి నేను చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడికి వచ్చేసి వెస్టేజ్ ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం అండి. సో వెస్టేజ్ ప్రపంచంలోకి మీ అందరికీ కూడా స్వాగతం అండి. సో నేను ఇక్కడ కొన్ని మీ క్వశ్చన్స్ వేస్తున్నానంటే, సో ఆ క్వశ్చన్స్ కు మీకు మీరు ఆన్సర్ చెప్పుకుంటే డెఫినెట్ గా మీకు అర్థమవుతుంది ఏంటి అన్నది. సో ఎంతమంది తనకు నచ్చిన ఇంట్లో ఉంటున్నారండి. సో చాలా మందికి ఒక డ్రీమ్ హౌస్ అనేది అందరికీ కూడా కళ అండి. సో అలాంటి హౌస్ లో ఎంతమంది ఉంటున్నారు అనేది ఒక్కసారి మనం అనలైజ్ చేసుకోవాలండి. సో ఎంతమందికి మనకు నచ్చినటువంటి కార్ లో మనం నడిపిస్తున్నాము లేదా తీసుకున్నాము, ఎంతమంది. సో ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ పిల్లలకు మనకు మంచి ఎడ్యుకేషన్ ఎంతమందికి ఇప్పిస్తున్నాం అన్నది మనం ఒకసారి క్వశ్చన్ వేసుకోవచ్చు అండి. సో ఫారెన్ ట్రిప్స్ ఏమన్నా వెళ్తున్నామా, లేకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇవన్నీ లేకపోయినా మన ఇంట్లో ఎంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు. సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా మనమైనా ఎంతమంది మన ఇంట్లో హెల్తీగా ఉంటున్నాం అనేది ఒక్కసారి మనం క్వశ్చన్ వేసుకోవాలండి. సో మెయిన్ గా దీని అన్నిటికీ కారణం మనీ అండి. సో ఇవన్నీ ఉండాలని అంటే మెయిన్ గా మనందరికీ కూడా మనీ కావాలండి. సో మరి ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి వర్క్ లో ఉన్నాయా లేదా అన్నది మనం ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే సో వెస్టేజ్ టేకప్ చేయాలా వద్దా అనేది మనకు తెలిసిపోతుందండి. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 3 దారులు ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరికి కూడా 3 దారులు ఉంటాయండి. జాబ్ ఉంటది, బిజినెస్ ఉంటది, వెస్టేజ్ కాకపోయినా నెట్వర్క్ మార్కెటింగ్స్ ఏవైనా ఉంటాయండి. సో నేను వెస్టేజ్ టేకప్ చేయడానికి కారణం ఏంటనేది చెప్తున్నానండి. సో జాబ్ చేస్తే మనం ఏం చేయాలి అన్నది ఒకసారి చూసుకుందామండి. సో జాబ్ చేయాలంటే ఏంటంటే ఎంతో కొంత కంపల్సరీ చదువుకోవాలండి. మినిమం ఇక్కడ డిగ్రీ చేయండి ఎవరు కూడా సో జాబ్ ఇవ్వడం లేదండి నవ్వేడేస్ లో. సో అంటే హై ఎడ్యుకేషన్ కంపల్సరీ కావాలి. డిగ్రీ చేయాలంటే మామూలు మాటలు కాదు. సో డిగ్రీ చేస్తేనే ఒక 10,000 15,000 వస్తున్నాయని అంటే, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలని అంటే
అంటే సో చాలా ఖర్చుతో కూడుకున్నది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంతో కొంత అవసరం ఉంటుందండి. ఇన్ని సంవత్సరాలు మనం చదువుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కోచింగ్ తీసుకోవాలన్నా, ఏదన్నా చేయాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాల్సి వద్దండి. జాబ్ సైడ్ నేను చెప్తున్నానండి. సో ఒక వన్ సైడ్ చెప్తున్నాను, జాబ్ సైడ్. సో జాబ్ చేయడానికి ఏమేమి కావాలి అని అంటే మంచి ఎడ్యుకేషన్ కావాలి. సో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ పెట్టాలి. సో 8 నుండి 10 గంటలు అయితే కంపల్సరీ పని చేయాలండి. సో తక్కువ అండి. నిజంగా చెప్పాలంటే 12 గంటలు కూడా పనిచేసే పర్సన్స్ ఉన్నారు, 16 గంటలు కూడా పనిచేసే పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ పోతే అయితేనైతే సో 24 అవర్స్ చేసే వర్క్స్ చాలా వరకు ఉంటున్నారండి. సో ఎప్పుడు చూసినా బాత్రూమ్ లో కూడా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చునే వాళ్ళు చాలా మందిని చూస్తున్నాము. బస్సులలో ట్రావెల్ చేసుకుంటూ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చునే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం మనము. సో ఎక్కడికి పోయినా వాళ్ళకు ఒక పిల్లమన్న పక్కన ఉండదు కావచ్చు, కానీ ల్యాప్టాప్ అనేది పక్కన ఉంటుందండి. సో అంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉండడం జరుగుతుంది. కాబట్టి జాబ్ అనేది చూడండి, మనం చాలా మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో ఇన్ని అవర్స్ అనేది కష్టపడాలి కంపల్సరీ. సో అంత కష్టపడితే మరి ఇన్కమ్ మనంత కష్టపడ్డందుకు మనకు కావాల్సినంత ఇన్కమ్ ఇస్తున్నాడా అంటే లేదండి. సో ఒక లిమిటెడ్ ఇన్కమే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చూడండి, నేను టిఎస్ ఎంపీడీసీలో చేసినా కూడా నా వర్క్ కు నేను చేసే నా క్వాలిఫికేషన్ కు నాకు వచ్చే జీతానికి అసలు సంబంధమే లేదండి. బట్ కానీ తప్పదు అన్న పరిస్థితిలో జాబ్ చేయాల్సి వస్తుందండి. సో లైఫ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ అండి. సో మన జీవితం మన కంట్రోల్లో అస్సలే ఉండదండి. సో సపోజ్ ఇప్పుడు నాకు ఫోన్ చేసి మా సార్ రమ్మన్నా నేను ఉరకాల్సి వస్తుంది. ఎక్కడున్నా మనం ఎంత పెళ్లిలో ఉన్నా, ఎంత చావులో ఉన్నా, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చిందంటే డెఫినెట్ గా అటెండ్ చేయక తప్పదు, వెళ్ళక తప్పదండి. సో జాబ్ చూసుకున్నట్లయితే, సో జాబ్ దారిలో మనం వెళ్ళినట్లయితే ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే జాబ్ లేదండి, మనం ఒక బిజినెస్ సైడ్ వెళ్ళిపోదాం. మరి బిజినెస్ చేసుకుంటే మనం ఓన్ గా కదా అన్నట్టు మనకు అనిపిస్తుంది కదా. సో బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి కూడా చూసుకుందామండి. సో బిజినెస్ కూడా ఎంతో కొంత చదువు అనేది రావాలండి. లేకపోతే మాత్రం సో మనం ఇప్పుడు క్యాష్ లెక్క పెట్టాలన్నా మనకు ఎంతో కొంత చదువు అనేది రావాల్సి వస్తుంది. సో మనం ఇంకా ఏదన్నా రాయాలన్నా, లేకపోతే ఏమన్నా తీసుకొచ్చుకోవాలన్నా కూడా మనకు చదువు అనేది కంపల్సరీ కావాల్సి వస్తుందండి. సో హై ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. కంపల్సరీ కొన్ని లాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడితేనే ఆ బిజినెస్ లో మనం సక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుందండి. సో వేలల్లో పెడితే మాత్రం ఆ బిజినెస్ అనేది సక్సెస్ కాదండి. హై ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడితేనే అక్కడ సక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో మినిమం 8 నుండి 16 గంటలు కంపల్సరీ వర్క్ చేయాల్సి వస్తుందండి. సో బిజినెస్ సైడ్ నేను చెప్పాలనుకుంటే, నేను కూడా బిఫోర్ బిజినెస్ లో సో ఒక కిరాణం షాపుని ఫైనాన్స్ నడిపేవాడిని. కాబట్టి కిరాణం షాప్ అంటే కంపల్సరీ అందరికన్నా ముందే లేవాలండి. సో నేను ఒక 4 to 3 అంటే 3 to 4 మధ్యలో లేసేది. సో పాలు తెచ్చుకునేదండి. సో పాల కాడి నుండి మనం అన్ని తెచ్చుకుంటూనే మన షాప్ అనేది రన్ అవుతుంది. కాబట్టి నేను 3 నుండి 4 గంటల మధ్యలోనే లేచి వెళ్ళి పాలు తెచ్చుకొని, పాలను ఫ్రిడ్జ్ లో మనం పెట్టేసుకొని, షాప్ ఓపెన్ చేసి షాప్ అంతా ఊడ్చుకొని సో అదంతా చేయాల్సి వస్తుందండి. కాబట్టి మళ్ళీ నైట్ 8కి మనం అన్ని షాప్స్ బంద్ చేసిన తర్వాతనే మన షాప్ బంద్ చేసుకోవాలండి. ఎందుకనంటే సో బిఫోర్ లేస్తే అన్ని షాప్ల కన్నా బిఫోర్ షాప్ ఓపెన్ చేస్తే సో మనకు వెంటనే షాప్ లోకి రావడం అనేది జరుగుతుంది. అందరు బంద్ చేసిన తర్వాత షాప్ బంద్ చేస్తే ఆటోమేటిక్ గా సో మనకు ఇక్కడ కంపల్సరీ షాప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నది మైండ్ సెట్ పీపుల్స్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఎక్కువ జనాలు రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో కాబట్టి మనం అందరికంటే ముందే షాప్ ఓపెన్ చేయాలి, అందరికన్నా లేట్ గా షాప్ బంద్ చేయాలి. కాబట్టి సో నెంబర్ ఆఫ్ అవర్స్ వస్తాయండి. అంటే చాలా అవర్స్ మనం అక్కడ కష్టపడాల్సి వస్తుంది. సో 18 to 16 అవర్స్ అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఎక్కువ కూడా కష్టపడినా తప్పే ఉండదండి అక్కడ. సో లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుందండి. మరి అంత కష్టపడ్డందుకు వచ్చే ఇన్కమ్ అనేది అసలు వడ్డీకి కూడా సరిపోదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్ కొని వడ్డీ కూడా సరిపోదు. సో బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కంటే వేరే ఏమైనా చేసుకోవడం చాలా బెటర్ అండి. సో కంట్రోల్ లైఫ్ అండి. అంటే మన షాప్ ఓపెన్ చేస్తే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాబట్టి మన లైఫ్ అనేది ఎంతో కొంతవరకు కంట్రోల్ అయితే ఉంటది. కానీ సో షాప్ కి బంద్ చేస్తే ఆటోమేటిక్ గా మన పీపుల్స్ మైండ్ సెట్ ఏమవుతుందంటే ఈ షాప్ కి బంద్ చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర వెళ్ళడం వేస్ట్ అని చెప్పేసి సో అక్కడ బిజినెస్ అనేది డల్ కావడం అనేది జరుగుతుంది. కంట్రోల్ లైఫ్ అంటామంటే జస్ట్ ఒక మనకు ఒక హాఫ్ డే అట్లాంటిది కొంచెం పీస్ఫుల్ గా ఉండడం అనేది జరుగుతుందండి. మరి వెస్టేజ్ సైడ్ వెళ్తే చూసుకోండి, మీరు ఎటువంటి అనుభవం లేకుండా, పెట్టుబడి లేకుండా, మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రతి నెల మంచి డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారా? సో అలాంటప్పుడు వెస్టేజ్ లోకి మీ అందరికీ స్వాగతం అండి. సో చూసారు కదండి లీడర్. సో జాబ్ లో మనకు బిజినెస్ లోకి తేడా. సో మరి వెస్టేజ్ లో మనకు ఏ విధంగా ఉందన్నది ఒకసారి చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్కరు
అందరూ వెస్టేజ్ ఎందుకు చేయాలని చూసుకున్నట్లయితే వై వెస్టేజ్. సో మరి వెస్టేజ్ అంటే ఏంటి, వెస్టేజ్ ఎలా పనిచేస్తుంది, వెస్టేజ్ ద్వారా మన ఆదాయం ఎలా తీసుకోవచ్చు అన్నది ఒకసారి చూసుకున్నట్లయితే, సో వెస్టేజ్ లో ఎటువంటి పెట్టుబడి పెట్టని అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా చూసుకున్నట్లయితే వెస్టేజ్ లో ఎలాంటి పెట్టుబడి పెట్టిన అవసరం లేదు, ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదండి. సో ఇంటింటికి తిరిగి మనం బ్యాగులు వేసుకుని ప్రొడక్ట్ అనేది వారికి ఇంట్రడ్యూస్ చేయని అవసరం కూడా లేదండి. సో టార్గెట్స్ అనేవి 100% లేవండి. నిజం చెప్పాలంటే టార్గెట్స్ లేవు కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఉంటున్నామండి. సో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అయినా లేకపోయినా వేరే ఏ ఇతర ఒక రియల్ ఎస్టేట్స్ లో పనిచేసే పర్సన్స్ కైనా కూడా ఇంత టార్గెట్ అనేది కంపల్సరీ ఉంటుందండి. సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మన అందరం కూడా తెలుసు అండి. ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టేసి సార్ మీ నెంబర్ ఇవ్వండి, మన దాంట్లో రియల్ ఎస్టేట్స్ లో ఇలా ఫ్లాట్స్ ఉన్నవి మీకు అందుబాటులో ధరలు ఉంటాయని సో చెప్తూ ఉంటానండి. సో అంతకన్నా కష్టమైన బిజినెస్ అయితే నాకు మన వెస్టేజ్ అనుకుంటే మాత్రం అది మన తప్పిదమేనండి. సో మనకు టార్గెట్ అనేది 100% లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు అండి. సో ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సో సపోజ్ ఆటోలో వెళ్తున్నా చేసుకోవచ్చు, సో ఎవరైనా లిఫ్ట్ అడిగి బండి మీద వెళ్తున్నా చేసుకోవచ్చు, సో ఫ్లైట్ లో వెళ్తున్నా చేసుకోవచ్చు, ఈ దేశంలోనే చేసుకోవచ్చు, ఎక్కడ ఏ దేశంలోనైనా మనం వెస్టేజ్ చేసుకోవచ్చు అండి. సో దీనికి కావాల్సింది ఏంటి అని అంటే 18 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా కూడా సో వెస్టేజ్ లో ఐడి తీసుకోవడానికి ఉంటుందండి. బిఫోర్ కూడా చేసుకోవచ్చు. సో ఐడి కావాల్సిన మాత్రం 18+ మనకు కంపల్సరీ అవసరం ఉంటాయండి. సో మీరు చేస్తున్న పనితో సహా చేసుకోవచ్చు అండి. సో చదువు దీనికి ఏమన్నా అవసరం అండి. సో ఒక బీబీ మేడం అని చెప్పేసి చెప్పొచ్చు అండి. సో మనందరికి ఇన్ఫ్లేషన్ మొన్న ఒక అవార్డు కూడా తను గ్రహించడం అనేది జరిగింది. సో అలాంటి వ్యక్తికి చదువు లేదు, అలాంటి వ్యక్తి 4,50,000 తీసుకుంటూ సో ఒక మహిళా సాధికారత రోజున, ఉమెన్ ఎంపవర్మెంట్ రోజున సో ఒక సీఎం చేతుల తను అవార్డు తీసుకోవడం అనేది జరిగిందండి. సో చూడండి ఎంత మంచి ఆపర్చునిటీ. వాళ్ళ కళలో కూడా వాళ్ళు నిజంగా ఎప్పుడు కూడా అలాంటి అవార్డు మేము తీసుకుంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కావచ్చండి. సో అక్కడ చదువు లేని అమ్మనే తీసుకుంది అని అంటే సో ఎంతో కొంత మనం చదువుకొని, ఇప్పుడు ఈ కాలంలో చదువుకోలేని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎంతో కొంత మనం చదువుకున్నాం కాబట్టి కంపల్సరీ మనకు ఈ యొక్క బెస్ట్ ఆపర్చునిటీ అని మనం చెప్పుకోవచ్చు అండి. సో మరి వెస్టేజ్ అంటే ఏంటి, మరి వెస్టేజ్ లో ఎలా పనిచేయాలి, వెస్టేజ్ ద్వారా మన ఆదాయం ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి మళ్ళీ ఒకసారి నేను ఇంటర్వ్యూ చేస్తానండి. సో వెస్టేజ్ అనేది మన ఇండియన్ కంపెనీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ కంపెనీ అండి వెస్టేజ్ అనేది. సో మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు మన ఇండియన్ కంపెనీ అని చెప్పేసి. సో మనం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా మన ఇండియన్ కంపెనీ దోహదపడుతుందండి. సో ఇండైరెక్ట్ గా సో మనం ₹1 వాల్యూని పెంచుకోవాలండి. సో బయట దేశంతో పోల్చుకుంటే మన కరెన్సీ వాల్యూ తగ్గడం వల్లనే మనకు ఇంతగానము రేట్స్ అనేవి ఇంత హైగా పోవడం అనేది జరుగుతుందండి. సో ఎప్పుడైతే మన ఇండియన్ కంపెనీని మనము ప్రోత్సహిస్తామో ఆటోమేటిక్ గా మన ఇండియన్ వాల్యూ అనేది పెరగడం, రూపాయి వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్ గా మనకు ఒక మంచి భవిష్యత్తు అనేది, మన పిల్లలకు మంచి భవిష్యత్తు అనేది రావడం అనేది జరుగుతుందండి. సో నా చిన్నప్పుడు ₹1 వాల్యూ 40+ ఉండేది, ఇప్పుడు 80+ అవుతుందండి. సో అప్పటికున్న రేట్స్ కు ఇప్పటికున్న రేట్స్ కు నేను కంపేర్ చేసుకుంటే దానికి కారణం ఏంటి అని అంటే రూపాయి వాల్యూ తగ్గుదలనండి. ఎందుకనంటే మన ఇండియన్ కంపెనీస్ మనం ప్రోత్సహించలేము కాబట్టి, సో మనం ప్రోత్సహించడం వల్ల మనం ట్యాక్స్ ప్లేయర్ గా ఉండడం వల్ల ఆటోమేటిక్ గా మన ఇండియాను మనము డెవలప్ చెందించుకోవచ్చు అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు మన ఇండియన్ కంపెనీ అని చెప్పేసి. సో 2004 జూన్ 2వ తారీఖు నాడు స్టార్ట్ అయిన కంపెనీ అండి. సో అప్పుడు హెడ్ ఆఫీసులు వచ్చేసి చాలా మనకు ఇప్పుడు ప్రెసెంట్ హెడ్ ఆఫీసులు వచ్చేసి 80+ హెడ్ ఆఫీసులు ఉన్నవి. సో మనకు 5,000+ కంటే ఎక్కువ ఆఫీసులు అనేవి ఉండడం అనేది జరిగిందండి. సో ఇది ఓల్డ్ పీపీడీ బట్ మనకు 8,000+ హెడ్ ఆఫీసులు అనేవి ఉండడం అనేది జరిగింది. సో 9 దేశాలలో నడుస్తూనే ఉండే ఒక ఇండియన్ కంపెనీ. నిజంగా బయట దేశాలలో ఉన్న ఏకైక కంపెనీ ఏదన్నా ఉంది అని అంటే వెస్టేజ్ కంపెనీ అండి. 9 దేశాలలో నడుస్తుంది. సొంతంగా 3 ప్రొడక్ట్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. చూడండి మనకు స్వతహాగా తయారు చేసుకునే ప్రొడక్ట్స్ తయారు చేసుకునే ఫ్యాక్టరీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో 9 వేర్ హౌస్లు ఉన్నాయండి. సో 2020లో 3,000 కోట్ల కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ చేసిందండి. సో చూడండి అప్పుడు పాత బీపీడీ అండి 2025 నాటికే 5,000 కోట్ల టర్న్ ఓవర్ చేయాలని వాళ్ళ సిద్ధాంతం అండి. కానీ చూడండి 2024 5,000 కోట్ల టర్న్ ఓవర్ క్రాస్ చేసిన ఏకైక కంపెనీ అంటే సంవత్సరం బిఫోరే మన టర్న్ ఓవర్ ను అది
అది టార్గెట్ ను కంప్లీట్ చేసినటువంటి ఏకైక కంపెనీ ఏదన్నా ఉందని అంటే వెస్ట్ అండి. సో 2 కోట్ల కన్నా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ అండి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు 4 కోట్ల కంటే ఎక్కువ పైన ఉన్నారండి. ఇది పాత బిబిడి. సో 30,000 కన్నా ఎక్కువ మంది 10,000 నుండి 90,000 దాకా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారండి. సో మొన్న 2024 జూన్ 4వ తారీఖు నాడు ఢిల్లీలో జరిగినటువంటి మన ఫంక్షన్స్ కు ఈ 10,000 పైన సంపాదించుకునే పర్సన్సే 40 నుండి 50,000 మంది దాకా అటెండ్ కావడం అనేది జరిగిందండి. అంటే అర్థం చేసుకోండి, 10,000 పైన సంపాదించుకునే వాళ్ళు లాక్స్ లలో ఉండడం అనేది జరుగుతుంది. సో 5,000 కన్నా ఎక్కువ మంది 10 నెలల లక్ష పైన సంపాదించుకునే వాళ్ళు ఉన్నారండి. సో 5,000 మంది కంటే ఎక్కువ మంది ఇప్పుడు నాకు తెలిసి ఈ సంఖ్య అనేది ఎక్కువగా ఉండవచ్చు. సో 5,000 కన్నా ఎక్కువ కార్ అచీవర్స్ ఉండడం అనేది జరిగింది. సో 200 కన్నా లగ్జరీ కార్స్ ఎక్కువ తీసుకున్న అచీవర్స్ ఉన్నారు. సో 730 కన్నా సొంత ఇల్లు అచీవర్స్ తీసుకున్న పర్సన్స్ ఉన్నారు. సో ప్రతి సంవత్సరం 15,000 కన్నా ఎక్కువ మంది ఫారెన్ ట్రిప్ వెళ్తున్న వాళ్ళు ఉన్నారండి. సో దుబాయ్ ట్రిప్ కే మనందరం కూడా చూసాము, ఎంత మంది వెళ్ళారో మనం అందరికీ కూడా తెలుసా అండి. సో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందటనే జరుగుతా ఉంటాయి. సో మరి ఏముంటాయి మరి వెజిటేబుల్ మరి ఏముంటాయి మరి ఏం చేయాలని చూసుకున్నట్లయితే సో డైలీ నీడ్ ప్రొడక్ట్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయండి. సో దీంట్లో కుకింగ్ ఆయిల్, టీ పొడి, కాఫీ, డిటర్జెంట్, డిష్ వాష్, బ్రేక్ఫాస్ట్, ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, సోప్స్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్, సో ఇలా పెయిన్ రిలీఫ్, బాడీ స్పేర్స్, లోషన్స్, టూత్ బ్రషెస్, ఫేస్ వాష్, హ్యాండ్ వాష్, ఇలా నెంబర్ ఆఫ్ అండి. సో మనకు డైలీ నీడ్స్ ఇవన్నీ కూడా మనం బయట తెచ్చుకునేది అండి. సో ఈ సంఖ్య ఓన్లీ డైలీ నీడ్స్ సంబంధించిందేనండి. సో ఇవన్నీ కూడా మనకు మ్యాండేటరీ వస్తువులు అండి. పొద్దుగల లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు ఇవన్నీ కూడా మనకు ప్రతిరోజు వాడుకునే వస్తువులే మనకి ఈ సంఖ్య ఉంది. వాడుకొని అయితే అగ్రికల్చర్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ సంబంధించినవి ఉన్నాయి, సో పర్సనల్ కేర్ సంబంధించినవి ఉన్నాయి, బ్యూటీ కేర్ సంబంధించినవి ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. సో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నవి. సో మరి ఇక్కడ మరి ఇవన్నీ కూడా ఇంత డైలీ నీడ్స్ చెప్పాను కదా, ఇవన్నీ డైలీ నీడ్స్ అంటే మనము ఎక్కడొకక్కడ మనం తీసుకోవాలండి. సో తప్పకుండా మనం ఎక్కడొకక్కడ మనం చేయక తప్పదు. సో దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎట్లా ఉంటుందని అంటే సో యాజ్ ఏ కస్టమర్ గా నేను ఒక కస్టమర్ గా ఏదైనా వస్తువు కావాలనుకుంటే ఎక్కడికి వెళ్తానంటే షాప్ కి వెళ్తానండి. షాప్ అతను తయారు చేస్తాడా అంటే షాప్ అతను తయారు చేయడు. తను ఎక్కడికి వెళ్తాడంటే హోల్సేల్ అతను వెళ్తాడు. ఆ హోల్సేల్ అతను ఒక 10% మార్జిన్ తీసుకొని తను డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తాడు. తను ఒక 10% మార్జిన్ తీసుకొని తను ఏం చేస్తారంటే స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్తాడు. తను ఒక 10% మార్జిన్ తీసుకొని కంపెనీ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తారండి. యాక్చువల్లీ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఆ ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ ధరకే ప్రోడక్ట్ అనేది రెడీ కావడం అనేది జరుగుతుందండి. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అవుపిస్తుంది పైన ట్రెడిషనల్ మార్కెటింగ్ అని. సో ఎంత గొప్ప ప్రోడక్ట్ తయారవుతుందని అంటే ఒక 30% ఆ ప్రోడక్ట్ అనేది తయారవుతుందండి. సో వీళ్ళందరినీ దాటుకొని మళ్ళీ ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనకు ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే కానీ బయటికి రిలీజ్ కాదండి. సో ఏ ప్రోడక్ట్ అయినా మనకు తెలియాలి అని అంటే కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ కావాలండి. మరి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఏదైనా చిన్న హీరోని పెడితే మనం చూస్తామా అంటే 100% చూడమండి. సో మనకు అంత సుపరిచితమైనటువంటి హీరోని పెట్టి చేయాలి. అందుకనే మరి వాళ్ళు ఏం చేస్తారని అంటే మనకు మహేష్ బాబు, అల్లు అర్జున్, సమంత, సో అక్షయ్ కపూర్ లాంటి వారిని మంచి పర్సన్స్ ను తీసుకొని అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు మనకు ఎప్పటికీ పరిచయం అండి. కాబట్టి వాళ్ళని పెడితేనే ఆ ప్రోడక్ట్ అనేది బయటికి మనము కొంటామని చెప్పేసి తెలుసా అండి. ఒక సంతూర్ సబ్బుకు మహేష్ బాబు లాంటి పర్సన్ యాడ్ చేయడం అనేది జరుగుతుందండి. నిజానికి ఆ సంతూర్ సబ్బు ఆ పర్సన్ వాడతాడా అంటే 100% ఆ పర్సన్ వాడడు. నాకు తెలిసి వాళ్ళ కుక్క కూడా వాడాడండి. బట్ తను మాత్రం ఆ సంతూర్ సబ్బుని ఇంట్రడ్యూస్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తాడండి. మరి ఏమన్నా తనకి ఇన్కమ్ తక్కువనా అని అంటే ఒక సినిమా తీస్తే క్రోర్స్ తీసుకుంటాడు. బట్ ఇక్కడ కూడా ఒక 5 మినిట్స్ యాడ్ చేసినందుకు దగ్గర 15 కోట్ల రూపాయలు తీసుకుంటాడండి. సో ఇక్కడ ఉన్న ఇన్కమ్ అలాంటిదండి. సో చూడండి, మన దగ్గర ప్రోడక్ట్ అనేది కంపెనీ దగ్గర 30% క్రెడిట్ అయ్యి మన దగ్గరకు వచ్చే వరకు 100% ఎక్కువ కొంటామండి. సో తలా ఒక 10% తీసుకొని అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఒక 20% తీసుకొని ఓవరాల్ గా ఒక 60% నుండి 70% ఇన్కమ్ అనేది మనము సాంప్రదాయిక వ్యాపారం అండి, అంటే ట్రెడిషనల్ వ్యాపారంలో మనం కోల్పోవడం అనేది జరుగుతుంది. సో ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ మన తాతల ముత్తాతల
ముత్తాతల నుండి ఇక్కడ ఇదే పద్ధతిలో మనం కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అందుకనే ఇండియా అనేది డెవలప్డ్ కంపెనీ, డెవలప్డ్ కంట్రీ అవుతుంది కాబట్టి ఇంకా డెవలప్ అవుతూనే లేదండి. సో ఎప్పటికీ కూడా మనం డెవలప్డ్ అని అనుకుంటాం, కానీ డెవలప్ కంట్రీ అని మాత్రం మనం 100% అంటలేమండి. ఎందుకంటే ఇలాంటి సిస్టమ్ ఉన్నంతసేపు మనం డెవలప్మెంట్ కావండి. సో దాన్ని ఆలోచించి మన గ్రేట్ అయినటువంటి గౌతమ్ బాలి సారు మనకు 2004లో ఈ యొక్క దళారుల వ్యవస్థ ఉండవద్దు, సో ఇక్కడ కస్టమర్ ఉండాలి, కంపెనీ ఉండాలి, అతనే డెవలప్మెంట్ చెందాలి, ఒక ఆర్డినరీ వ్యక్తి ఎక్స్ట్రాడినరీ వ్యక్తిగా కావాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో మనకు ఈ కంపెనీ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందండి. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ లో చూసుకున్నట్లయితే సో ఎటువంటి డిస్కౌంట్ ఉండదండి. సో చూడండి, మనం ఎన్ని వేల సామాన్లు కొన్నా కూడా ఒక మినిమం ఒక 1 to 2% డిస్కౌంట్ ఇస్తాడు కావచ్చు, కానీ ఎక్కువ డిస్కౌంట్ అనేది ఇవ్వడండి. అదైనా పెద్ద పెద్ద మాల్లలో ఇస్తారు, చిన్న చిన్న షాపులలో అయితే ఆ మాత్రం కూడా ఇవ్వరు. ఎంఆర్పి మీద ఎంత ఉంటే అంతకి ఇచ్చేస్తారండి. సో క్యాష్ బ్యాక్ ఏమన్నా ఉంటుందా అని అంటే డిస్కౌంట్ ఏముంటుంది, క్యాష్ బ్యాక్ ఏముంటుంది, ఏముండదండి. సో మనకు ఫ్రీ ప్రొడక్ట్ ఏమన్నా ఇస్తారా అని అంటే 100-200% ఇవ్వరండి. సో గ్యారెంటీ ఏమన్నా ఇస్తారా? మరి ప్రొడక్ట్ వాడినప్పుడు మనకు ఏమన్నా జరిగితే వాళ్ళు ఏమన్నా మనకు గ్యారెంటీ ఇస్తారా అని అంటే ఎటువంటి గ్యారెంటీ ఇవ్వరండి. సో ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా కెమికల్ వస్తువు అండి. అక్కడ మళ్ళీ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ప్రతిదీ కూడా కెమికల్ వస్తువు అండి. అదే మన డైరెక్ట్ సేలింగ్ మార్కెటింగ్ లో వెస్టేలో చూసుకున్నట్లయితే సో ఇక్కడ 10 నుండి 20% డిస్కౌంట్ వస్తారండి. సో 10 నుండి 20% డిస్కౌంట్ ఇస్తారు. 5 నుండి 16% క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో క్యాష్ బ్యాక్ చూడండి 5 నుండి 16% ప్రతి నెల 16వ తారీఖు నాడు మన అకౌంట్ లో వేయడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనకు 18వ తారీఖు వరకు కూడా మనకు ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఆ ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే గ్యారంటీ 100-200% మనకు ఏ ప్రొడక్ట్ మీద బయట ప్రొడక్ట్ మీద ఇవ్వరు, కానీ మన ప్రొడక్ట్ మీద దమ్మున్న కంపెనీ అని చెప్పేసి మా దమ్మున్న కంపెనీ, సో మేము 100% గ్యారంటీ ఇస్తాము, మా ప్రొడక్ట్ ను మళ్ళీ మాకు ఏమన్నా జరిగితే ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రొడక్ట్ మీద వెనుక సైడ్ రాసి ఉంటదండి. సో మీరు అందరూ కూడా ఎవరన్నా ఉంటే చూడండి, పేస్ట్ల మీద సబ్ల మీద కూడా మనకు రాసి ఉంచడం అనేది జరుగుతుందండి. సో మళ్ళీ కూడా ప్రతిదీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి. సో మన దగ్గర తీసుకునే ప్రోడక్ట్ కూడా హెల్తీ ప్రోడక్ట్ అండి. ప్రతిదీ కూడా మంచి ఆర్గానిక్ హెల్తీ ప్రోడక్ట్ అండి. సో బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కెమికల్ ప్రోడక్ట్ తీసుకుంటాము, సో మన ఇక్కడ డైరెక్ట్ సేలింగ్ లో మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో అక్కడ 100% కస్టమర్ గా ఉండి ప్రొడక్ట్ వాడుతూ ఉండాలండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉండి వాడుతూ ఉండాలి. సో ఒకవేళ ప్రొడక్ట్ నచ్చినట్లయితే ఒక సొంత గ్రూప్ ను తయారు చేసుకోవాలండి. సో మనకు ప్రొడక్ట్ నచ్చింది అనుకోండి, సో సింపుల్ గా ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, ప్రొడక్ట్ కస్టమర్ గా ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక సొంత గ్రూప్ ను తయారు చేసుకోవాలండి. సో సింపుల్ గా ఒక ప్రొడక్ట్ నచ్చినట్లయితే ఒక సొంత గ్రూప్ ను తయారు చేసుకోవాలి. సో ఎటువంటి జైనింగ్ ఫీజు లేదు, ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి రిస్క్ కూడా లేదండి. చూడండి, మనము ప్రొడక్ట్ నచ్చినట్లయితే ఒక సొంత గ్రూప్ కు తయారు చేసుకున్నట్లయితే సో వారికి జాయినింగ్ ఫీజులు అవసరం లేదు, ప్రొడక్ట్ వాళ్ళకి అమ్మని అవసరం లేదని చెప్పొచ్చు, పెట్టుబడి పెట్టిన అవసరం లేదు, రిస్క్ లేదని చెప్పాలండి. సో ఎగ్జాంపుల్ గా నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి. సో మనము భారతదేశంలో 50 కోట్ల కన్నా ఎక్కువ మంది జియో సిమ్ వాడుతూనే ఉంటారండి. సో 50 కోట్ల కన్నా ఎక్కువ మంది జియో సిమ్ వాడుతున్నారండి. సో 50 కోట్ల మంది ₹1 ప్రతిరోజు ₹1 పెట్టి అంటే మనకు నెలకు ఇంత అని ఉంటది కదా. సో వేసుకున్నా కూడా 50 కోట్ల రూపాయలు 30 రోజులకు ఎంత అవుతున్నాయి అని అంటే రూపాయే కదా పోటీలే అని చెప్పేసి మనము పెడతామండి. సో 90 days లో రీఛార్జ్ ఎంత చేస్తున్నాం మనకే తెలుసు అండి. సో 30 రోజులకు నాకు తెలిసి 150 నుండి 300 మధ్యలో చేస్తున్నామండి. ప్రతి నెల 150 నుండి 300 మధ్యలో చేస్తున్నాము. సో నేను ఇక్కడ జస్ట్ ఒక ₹1 తీసుకుంటున్నాను. ₹1 అంటే 30 రోజులకు ₹30 ఒక్క పర్సన్ 30 రోజులు ₹30 లెక్కనే నేను లెక్క కడుతున్నాను. సో ఒక ₹300 లెక్క కడితే ఆ కోట్లంటే ఎన్ని కోట్లకి వెళ్ళిపోతుందో ఒకసారి మనం తెలుసుకోవచ్చండి. సో నేను ఒక ₹1 లెక్కనే క్యాల్కులేషన్ చేసినా కూడా సో 50 కోట్ల జనాభా మనకు 30 రోజులకు ₹1 ఇచ్చినా కూడా 1500 కోట్ల రూపాయలు ప్రతి నెల కంపెనీకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. 1500 కోట్ల రూపాయలు 12 సంవత్సరాలు అంటే నెలకు 12 నెలలకు వేసుకున్నా సంవత్సరానికి వేసుకున్నా
చేసుకున్న 1800 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అండి. చూడండి ఎంత టర్న్ ఓవర్ జరుగుతుందో మనము అర్థం చేసుకోవచ్చు అండి. సో 1 రూపీ అని అనుకుంటామండి, ప్రతి ఒక్కరం కూడా 1 రూపీ అని అనుకుంటాం, కానీ సో ఎన్ని వందల కోట్లకి వెళ్ళిపోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. అక్కడ బిజినెస్ అలా జరుగుతుందండి. సో ఒంటరిగా పనిచేయడం ద్వారా ఎవరు కూడా లైఫ్ లో ఎదగరండి. సో దీనికి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ఒక సొంత గ్రూప్ ను తయారు చేసుకోవాలని అన్నాం కదా. సో ఆ గ్రూప్ తయారు చేసుకుంటే ఆ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అన్న చెప్పుకోవడానికి నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకోవడం అనేది జరిగిందండి. సో అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్ గా మనము కొన్ని మనం కూడా మన టీమ్ ను తయారు చేసుకుంటే మన ఇన్కమ్ ఎలా ఉంటుంది అన్నది ఆలోచించుకోండి లీడర్. సో నేను అది చెప్పడానికి ఈ యొక్క టిక్ తీసుకోవడం అనేది జరిగింది. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఒకవేళ వెస్టేజ్ సొంత గ్రూప్ తయారు చేసుకోగలిగితే ఎప్పటిదాకా ఎంత ఆదాయం తీసుకోవచ్చు అన్న దాని గురించి కూడా మనం ఒకసారి చూసుకుందామండి. సో మనం ఒక వెస్టేజ్ లో ఒక మంచి గ్రూప్ ను తయారు చేసుకున్నామండి. సో మనకంటూ ఒక సతా గ్రూప్ తీసుకున్నామండి. సో సింపుల్ అండి, ఏం లేదు. ప్రొడక్ట్ మనం ఎలాగో డైలీ నీడ్ ప్రొడక్ట్స్ బయటనైనా కొనుక్కోవాలి, ఎక్కడైనా కొనుక్కోవాలి. అదేదో వెస్టేజ్ లో కొనుక్కోమంటున్నాము, వెస్టేజ్ లో కొనుక్కోమని వాడమంటున్నాము, వాటిన ప్రొడక్ట్ ఏం చేయమంటున్నాము. సో మనకు తెలిసిన వారిని ఒక సొంత గ్రూప్ గా తయారు చేసి వారికి షేర్ చేయమని చెప్తున్నామండి. సో అలా షేర్ చేసుకోవడం వల్ల మనకు ఒక గ్రూప్ అనేది తయారవుతుంది. ఆ గ్రూప్ ద్వారా మనము ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అన్న దాని గురించి సో ఇక్కడ మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో అందరూ కూడా వినండి. సో అర్థం చేసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోండి. సో నేనేమో ఎక్స్పర్ట్ కాదు, బట్ కొంచెం తెలవడానికి మీకు అర్థం అవ్వడానికి మీకు చెప్తున్నానండి. సో మొదటి నెలనండి, ఫస్ట్ నెల ఒక 10 మందితోనే ఒక 2000 వస్తువులు కొనిపించారు అనుకోండి. సో నేను ఒక 2000 వస్తువులు కొన్నానండి. ఒక 9 మందితోనే ఒక 2000 వస్తువులు కొనిపించానండి. సో అక్కడ కంప్లీట్ టర్న్ ఓవర్ ఎంత జరిగిందండి? 20,000 వ్యాపారం జరిగిందండి. సో మీ యొక్క ఆదాయము నిజంగా ఒక 1500 నుండి 1800 రూపాయలు అనేది మనకు అకౌంట్ లో పడడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, మనం ఒక 10 మందితోని ఒక 2000 రూపాయల వస్తువులు కొనుక్కోవడం వల్ల కంపెనీకి 20,000 వ్యాపారం జరిగింది. దానివల్ల మనకు ఒక 1500 నుండి ఇది అంటే అంతే పడాలంటే ఏం లేదండి, ఎక్కువ తక్కువ పడవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను. సో మరి ఇంత పడతలేదని చెప్పేసి ఎవరైనా అనేరు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అంతే. 1500 నుండి 1800 రూపాయలు మనకు మొదటి నెల పడుతుందండి. సో అట్లనే కంటిన్యూస్ గా ఒక 6 నెలలు చేసాము అనుకోండి. సో 6 నెలల్లో మనకు ఒక 10 మందికి వారు ఒక 10 మందికి చెప్తారా. సో అలా మన టీం ఎంత అవుతుందంటే ఒక 100 మంది అవుతారండి. సో 6 నెలల 10 మంది ఎట్లా షేర్ చేసుకుంటూ కింద ఒక గ్రూప్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో 100 మంది 2000 రూపాయల ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా కూడా 2 లక్షల వ్యాపారం అనేది జరుగుతుంది. సో 2 లక్షలకు గాను మనకు 2000 రూపాయలు టన్ మనకు అనేది రావడం అనేది జరుగుతుందండి. సో అలా సంవత్సరం చేశారనుకోండి, 100 మంది 10 మందికి చెప్పుకుంటూ వెళ్ళినా 1000 మంది అవుతారండి. 1000 మంది 2000 రూపాయల ప్రొడక్ట్ తీసుకున్నా కూడా 20 లక్షల వ్యాపారం జరుగుతుంది. దానికాను మనకు ఒక 1,50,000 నుండి 1,80,000 రూపాయల మధ్యలో మనకు ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీనికి కావాల్సింది ప్రతిరోజు ఎంత కష్టపడతామా అంటే, సింపుల్ గా ఒక్కరితోని మనము ఒక 2000 వస్తువులు కొనిపించడానికి నాకు తెలిసి 1 నుండి ఒక 2 అవర్స్ సరిపోతుందండి. సో ఒక పర్సన్ కు ఒక రోజు 2000 రూపాయల వస్తువులు కొనిపించినా కూడా నెల మొత్తంలో 10 మందికి ఒక 2000 వస్తువులు కొనిపించినా కూడా చూడండి మనకు ఎన్ని గంటలు పనిచేస్తామంటే డైలీ ఒక 1 to 2 అవర్స్ వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. సో అట్లా చేసుకుంటూ మనకి ఇలా ఇన్కమ్ అనేది రావడం చూడండి, ఒక పార్ట్ టైం గా చేసుకున్నా కూడా చాలా మంచి ఇన్కమ్ అనేది మనకు రావడం అనేది జరుగుతుందండి. సో ఇది అండి. సో ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను. మంచి ప్లాన్ కూడా ఎవరికి వారు మనం చేసుకోవచ్చు అండి. సో అలా మనము మొత్తానికి మనం టైం అయితే స్పెండ్ చేస్తలేము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకటి మనకు 3 జనరేషన్ ప్లాన్ అనేది ఉండడం అనేది జరుగుతుందండి వెస్టేజ్ లో. సో బిజినెస్ ప్లాన్ వింటే అందరికీ అర్థం అవుతుంది. సో వెస్టేజ్ లో మనకు 3 జనరేషన్ ప్లాన్ అనే దాని గురించి ఎగ్జాంపుల్ గా ఈ స్లైడ్ తీసుకోవడం అనేది జరిగిందండి. సో ఇక్కడ సంగీత అండి, ఇక్కడ చూసినట్లయితే మేడం సంగీత మేడం స్టార్ డైరెక్టర్. మేడం వాళ్ళ సార్ వచ్చేసి సర్కస్ అయ్యారండి. సో మేడం ఆగస్టు నెలలో మొత్తం పని చేయలేదు అంటే ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన బాధలో ఉంటది కాబట్టి తను ఏమైనా వర్క్ చేస్తుందా అంటే అసలుకి చేయదండి. సో మంచి సాంప్రదాయక కుటుంబంలోనూ అయితే ఒక 6 నెలల వరకు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళారండి. సో అలాంటి నెలలో సో తనకు వచ్చిన ఆదాయం చూడండి, తను ఒక్కసారి ఆలోచించండి లీడర్స్, తను ఎలాంటి వర్క్ చేయలేదు, బయటికి కూడా వెళ్ళలేదు.
బట్ తనకు వచ్చిన ఈ 3 తరాలు అంటే 3 జనరేషన్ ఇన్కమ్ వల్ల తనకు ఆగస్టు నెలలో పడినటువంటి ఇన్కమ్ 48,348 రూపాయలండి. సో చూడండి, అసలుకి తను వాళ్ళ హస్బెండ్ చనిపోయిన బాధలో ఉన్నప్పుడు బెస్ట్ ఐ కంపెనీ మీనున్నా అని చెప్పేసి సో ఒక పెద్ద తోడుగా మనకు ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఎందుకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తుంది అని అంటే సో ఓన్లీ బెస్ట్ ఐ అని చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు అండి. సో అందుకనే బిజినెస్ ప్లాన్స్ అయినా 7 మిస్టేక్స్ 7 సక్సెస్ఫుల్ స్టెప్స్, ఆబ్జెక్షన్ హ్యాండింగ్స్ ఇవన్నీ కూడా సిస్టమ్ తయారు చేసి ఉందండి. ఇవన్నీ సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతే ఆటోమేటిక్ గా మనకు మంచి సక్సెస్ రావడం అనేది జరుగుతుందండి. సో సంగీత మేడం కు తను చేయకుండా కూడా ఇంత ఇన్కమ్ అనేది తీసుకుందండి. సో ఆటోమేటిక్ గా తన కింద టీం ఉంటది, అందుకనే ఒక గ్రూప్ ను ఫామ్ చేసుకోవాలని చెప్తున్నామండి. సో గ్రూప్ ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లో ఎంతో కొంతమంది మనకు వర్క్ చేసినా కూడా ఇన్కమ్ అనేది ఆకుండా రావడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ మరి మంచి ఇన్కమ్ తీసుకున్న పర్సన్స్ ఎవరన్నా ఉన్నారా అని చూసుకున్నట్లయితే సో మా గ్రేట్ మెంటర్ అని చెప్పుకోవచ్చు అండి. సో మా అప్లైనర్ అండి. నిజాన్ని చెప్పాలంటే నన్ను పరిచయం చేసిన వ్యక్తి ఇంకా బిజినెస్ లో సరిగ్గా లేరండి. సో అన్ని తానై నాకు అండదండగా వండుకుంటూ మా గ్రేట్ లీడర్ అయినటువంటి దేవేందర్ సార్, స్వరూప మేడం అండి. సో వీరి యొక్క చెక్ చూడండి. సో ఒకప్పుడు 10వ తరగతి చదువుకున్నారండి. సో మెడికల్ స్టోర్ లో ఒక గుమాస్తాగా 18 సంవత్సరాలు పనిచేస్తే అతనికి వచ్చిన జీతము 200 నుండి 14,500 రూపాయలండి. లాస్ట్ జీతం తనది 14,500 రూపాయల వరకు చేయడం అనేది జరిగిందండి. సో 200 రూపాయల నుండి 14 సంవత్సరాలు కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేసి స్టోర్ ను ఓపెన్ చేసి స్టోర్ నుంచి క్లీన్ చేసుకొని కష్టపడ్డాడండి. సో అప్పుడు కష్టపడితే తనకు వచ్చిన జీతం అక్కడ 14,000 రూపాయలు. సో వెస్ట్ ని టేక్ అప్ చేసి సో ఒక 5 సంవత్సరాలు, దాంట్లో 3 సంవత్సరాలే కష్టపడ్డాడండి. 2 సంవత్సరాలు తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను సరి చేసుకోవడమే సరిపోయింది. ఒక 3 సంవత్సరాలలో అతని ఇన్కమ్ వచ్చేసి హైయెస్ట్ ఇన్కమ్ 80+ ఇన్కమ్ తీసుకోవడం అనేది జరిగిందండి. ఒక లగ్జరీ కారు టాటా నెక్సానా కార్ అని చెప్పేసి 16 లక్షల కారు ఫ్రీగా తీసుకోవడం అనేది జరిగిందండి. మీకు స్లైడ్ లో కూడా కనిపిస్తుంది. సో చూడండి, ఒక 10వ తరగతి చదువుకొని ఒక గుమాస్తాగా పనిచేసిన వ్యక్తికి 80,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఇస్తారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో తను ఒక 3 సంవత్సరాలలోనే సో అక్కడ 14 సంవత్సరాలు కష్టపడితే 14,000 రూపాయలు, అదే 3 సంవత్సరాలు వెస్టేని టేకప్ చేసి కష్టపడితే వచ్చిన ఇన్కమ్ 80+ ఒక మంచి లగ్జరీ కారు. సో వారి పిల్లలను మంచి ఎడ్యుకేషన్ ఎస్ఆర్ స్కూల్స్ లో ఇన్స్టిట్యూట్స్ లలో బీటెక్ చేపిస్తున్న వ్యక్తి అండి. సో ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ పంపించడానికి కూడా తనకు స్తోమత లేదు. అలాంటి పర్సన్ ఇప్పుడు ఎస్ఆర్ యూనివర్సిటీస్ లలో పిల్లలను చదివించుకుంటున్నాడు అంటే అర్థం చేసుకోండి ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి. సో ఇక్కడ మనకు గ్రేట్ మనకు చెప్పొచ్చండి సార్ గురించి, దేవినేని హరికృష్ణ స్రవంతి మేడం. సో స్రవంతి మేడం కు నిజంగా హైట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. సో మన తెలంగాణకు, మన వరంగల్ కు మేడం ఈ వెస్టర్న్ పరిచయం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటారంటే మేడం అండి. సో మేడం పరిచయం చేసి దాన్ని టేకప్ చేసిన పర్సన్ హరికృష్ణ సార్ కూడా బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడండి. సో సార్ కూడా ఒక ఎలక్ట్రిక్ షాప్ పెట్టేసుకొని లాక్స్ ఆఫ్ ఇన్కమ్ దాంట్లో పెట్టేసి కష్టపడితే రాని ఇన్కమ్ వెస్టర్న్ టేకప్ చేసి 5 years లోనే 5 lakhs+ ఇన్కమ్ తీసుకోవడం అనేది జరిగింది. కియా సెట్రా కార్ ను ఫ్రీగా తీసుకోవడం అనేది జరిగిందండి. సో తెలంగాణలోనే వరంగల్లోనే లేనటువంటి కారు సో రేంజ్ రోవర్ కారు తీసుకోవాలన్న డ్రీమ్ తో ఆల్రెడీ బుక్ చేయడం కూడా జరిగిందండి. సో అంత మంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ లో లీడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ గా ఫారెన్ ట్రిప్స్ కూడా సార్ వెళ్ళడం అనేది జరిగిందండి. సో ఫుల్ ఎంజాయ్మెంట్ అండి. సార్ నాకు తెలిసి ఇప్పుడు యూత్ కంటే అటు ఇటు ఎంజాయ్ చేస్తున్నాడండి. సో యూత్ లో కూడా మేము అలా ఎంజాయ్ చేయలే కావచ్చు, కానీ సార్ ఇప్పుడు వెస్టేజ్ లో వల్ల మంచి యూత్ గా ఎంజాయ్ చేయడం అనేది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గా ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఓన్లీ ఫర్ వెస్టే అండి. సో సార్ ఇప్పుడు బిజినెస్ చేస్తే ఇలా ఎంజాయ్ చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ గా చేయలేకపోవు. ఫ్రీగా కార్ తీసుకోకపోవు 5 lakhs తీసుకున్నా అంటే 100% తీసుకోకపోవండి. సో వెస్టేజ్ వల్లనే నేను ఎందుకు చెప్తున్నాను అంటే వై వెస్టేజ్ అని అంటే వెస్టేజ్ వల్లనే ఇదంతా సాధ్యం అని చెప్తున్నానండి. సో వేరే నెట్వర్క్ మార్కెటింగ్ లో వల్ల ఇదంతా సాధ్యం కాదండి. సో వెస్టేజ్ కమిట్మెంట్ గా 2 నుండి 5 సంవత్సరాలు పట్టుకొని నిలబడండి. డెఫినెట్ గా మీ యొక్క డ్రీమ్స్ అనేవి నెరవేరుతాయండి. సో దానికి ఎగ్జాంపుల్ గా ఈ యొక్క స్లైడ్ నేను తీసుకోవడం అనేది
అనేది జరిగింది. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. సో మన టాప్ మెంటర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్ అండి. సో ఒక మనకు గాడ్ గా చెప్పుకోవచ్చు. సార్ లాక్ ఇన్కమ్ ఇప్పుడు 10 lakhs విఎంసీఎం లో దగ్గరలో ఉన్నాడండి. సో ఇయర్ లో సార్ ను విఎంసీఎం గా మనం చూడాలండి. సో ఒకప్పుడు కటిక పేదరికం అండి. సో ఒక 100 రూపాయలకు కర్రల మిల్లో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు అంటే చూడండి. సో ఎక్కడ ఉంది సక్సెస్, ఎక్కడ ఉంది రిజల్ట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అండి. సార్ అలానే కర్రల మిల్లు పని చేసుకుంటూ పోతే ఎన్ని వందల సంవత్సరాలు పనిచేసినా కూడా నాకు తెలిసి సార్ మొత్తం లైఫ్ స్టైల్లో కూడా 10 లక్షల రూపాయలు చూడకపోవచ్చు. బట్ ఇప్పుడు ఒక నెలకి 10 లక్షల రూపాయలు తీసుకుంటూ సో ఆర్టీ కార్ అండి. సో 2 కార్లు తీసుకున్నాడు. ఒక కార్ చెల్లెకు గిఫ్ట్ గా ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఒక సార్ కు సిఎస్ఆర్ కు అల్లుడుగా అంటే సార్ ను బాగా తెచ్చుకోవడం అనేది జరిగింది. మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది జరుగుతుందండి సార్ వచ్చేసి. సో సార్ కూడా నెంబర్ ఆఫ్ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం అనేది జరిగింది. సో అతి తొందరలోనే సార్ ను మనం అందరం కూడా విఎంసీఎం గా చూడాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో నిరుపేదగా ఇక్కడ సో గ్రేట్ లైన్స్ అండి. నిరుపేద కుటుంబంలో జన్మించినట్లయితే అది మన తప్పు కాదండి. సో పేదవాడిగా చనిపోతే మాత్రం అది మన తప్పేనండి. సో గ్రేట్ లైన్స్ అండి చూడండి. సో మనకు బిల్ గేట్స్ చెప్పడం అనేది జరిగింది. సో పేదవాడిగా జన్మించినట్లయితే అది మన తప్పు కాదండి. ఎందుకంటే మనం ఎవరి కడుపులో జన్మిస్తామనేది మన చేతుల్లో లేదు. కానీ సో చనిపోయేటప్పుడు అయితే మన చేతుల్లో ఉంటది. కాబట్టి మనము ఆ తప్పిదం చేయొద్దు, నిరుపేదగా చనిపోవద్దు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ప్రజలు ప్రతిదీ తెలుసు, వారు చేస్తున్న పని ఎప్పటికీ విజయవంతం కాదని. కానీ పెద్ద సమస్య ఏమిటంటే వారు తెలిసినా కూడా ఎప్పటికీ వారు అదే పని చేస్తుంటారండి. సో బెస్ట్ ఈ కొటేషన్ నాకే వర్తిస్తుంది అండి. ఎందుకంటే నేను చేస్తున్న జాబ్ లో సక్సెస్ లేదని నాకు తెలుసు. బట్ కొన్ని అనివార్య కారణాలు, ఆర్థిక స్థితిగతుల వల్ల చేస్తున్నానండి. అతి తొందరలో ఆ జాబ్ నుండి ఫ్రీడమ్ కావాలని డెఫినెట్ గా కోరుకుంటున్నాను. సో వెస్టేజ్ బిలీవ్ చేశాను, సక్సెస్ ఇక్కడ ఉందని నాకు తెలుసు. కొంచెం టైం తీసుకుంటానని డెఫినెట్ గా నేను ఈ తప్పిదాన్ని మాత్రం ఎరేజ్ చేసుకుంటాను. సో ఎవరన్నా ఉన్నా కూడా మీకు కూడా మీ యొక్క ఆర్థిక స్థితులు సెటిల్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్ గా ఫుల్ టైమ్ గా వెస్టేజ్ టేకప్ చేయండి. డెఫినెట్ గా సక్సెస్ అవుతారండి. సో సాధారణ ప్రజలు మరియు తెలివైన వ్యక్తుల మధ్య వ్యత్యాసం అండి. చూడండి అక్కడ వాళ్ళు ఆ బండిని గుంజుకోబోతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ ఇది తీసుకోండి అని అంటే నో థ్యాంక్స్ అని చెప్తున్నారండి. సో ఇంకో పర్సన్ ఏమంటున్నారంటే వీఆర్ బిజీ అంటున్నారండి. చూడండి వాళ్ళు చేస్తున్న పనిలో సక్సెస్ కారని తెలుసు. సో మనం ఇప్పుడు మన దానికి చూసుకున్నట్లయితే మనం ఏదన్నప్పుడు ఎవరన్నా ఏదైనా పని చేస్తున్నప్పుడు సార్ ఇగో వెస్టేజ్ లాంటి ఒక మంచి అద్భుతమైన బిజినెస్ ఉంది సార్, సో దీంట్లో సక్సెస్ ఉంది సార్ అని చెప్పేసి వెళ్తే వాళ్ళన్నీ ఇదే అంటారండి, నో థ్యాంక్స్, సో మేము బిజీ అని చెప్తా అంటారండి. సో ఇలాంటి వారు ఎదురవుతారని చెప్పడానికే ఈ యొక్క స్లైడ్ తీసుకోవడం అనేది జరిగిందండి. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్ మనకు ఎదురు కావడం అనేది జరుగుతుంది. సో అందరూ కూడా ముందడుగు అధైర్యపడకుండా ముందడుగు వేయండి. డెఫినెట్ గా ఒక 2 to 5 years మాత్రం తీసుకోండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇది మా ఫ్యామిలీ అంటే ఇప్పుడు కమిట్మెంట్ గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. డెఫినెట్ గా మంచి 2025 లో 100% వర్క్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కళ్యాణ్ పెట్టి 5 lakhs వచ్చే వల్ల ఉండాలన్న పద్ధతితో సో ఒక 50 మంది తయారు చేసుకోవాలని సో వెస్టేజ్ ని దట్టు మీరు ఒక ఎంప్లాయీగా ఉన్నారు, ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. సో దాన్ని డెఫినెట్ గా చేసే వాళ్ళకే దాని బాధలు కూడా అర్థమవుతాయి, డౌట్ లేదా విషయం. మంచి నాలెడ్జ్ సార్, చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నాలెడ్జ్ ని మీరు ఈవినింగ్ లో ఇస్తే ఇంకా బాగుంటుంది. షార్ట్లీ మీరు ఈవినింగ్ సెషన్ కూడా రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నా సార్. ఎందుకంటే మంచి అవగాహన ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ మీద బాగా కష్టపడుతున్నారు కమిట్మెంట్ తో, మంచి లీడర్షిప్ లో ఉన్నారు. షార్ట్లీ మీరు మేడం మంచి సక్సెస్ తీసుకోవాలి సిస్టమ్ ద్వారా, అచీవ్మెంట్ సాధిస్తూ ఎంతో మందికి ఒక రోల్ మోడల్ ఉండాలని కోరుకుంటున్నా సార్. ఆల్ ది బెస్ట్.